భారత మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన కెరీర్లో మరొక ఘనతను సాధించాడు. 2024 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులతో బుమ్రా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. ఈ అవార్డు సాధించిన మొట్టమొదట టీమిండియా పేస్ బౌలర్ గా బుమ్రా రికార్డులలోకి ఎక్కాడు. భారత జట్టు బౌలింగ్ వెన్నెముక అయిన స్టార్ స్పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. కేవలం 13 టెస్టు మ్యాచ్లలో 71 వికెట్లు తీసిన బుమ్రా గత సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే బుమ్రా మిగిలిన పేసర్ల కంటే తక్కువ యువరాజ్ మరియు ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఎంతో ముందంజలో ఉన్నాడు. గాయం కారణంగా దాదాపు ఒక సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన బుమ్రా 2023 చివరి భాగంలో జట్టులోకి వచ్చాడు. ఇక 2024 సంవత్సరంలో తన అత్యుత్తమ ఆట తీరు కొనసాగించి ప్రపంచ బ్యాటర్లకు సింహ స్వప్నంలా మారాడు. సౌత్ ఆఫ్రికాతో మొదలుపెట్టి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను సైతం వణికించాడు. ముఖ్యంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అతనిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అటు కెప్టెన్ గా కూడా 2 మ్యాచ్ల్లో తనదైన రీతిలో సత్తా చాటిన బుమ్రా 71 వికెట్లను కేవలం 14.92 యావరేజ్తో సాగించడం గమనార్హం. అలాగే ఇదే క్రమంలో టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు తీసిన బుమ్రా ఆ మేలురాయిని చేరుకున్న ప్రతి అంతర్జాతీయ బౌలర్ కంటే తక్కువ యావరేజ్తో ఈ ఘనత సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే 5 టెస్టు మ్యాచ్లలో 32 వికెట్లు తీసిన బుమ్రా చివరి టెస్టు 2వ ఇన్నింగ్స్లో గాయం కారణంగా అసలు బౌలింగ్కి రాలేదు. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘమైన భారత క్రికెట్ చరిత్రలో ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి పేస్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. గతంలో రాహుల్ ద్రావిడ్, వీరేంద్రర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న భారతీయులు కాగా ఇప్పుడు వీరి సరసన బుమ్రా ఓ జాబితాలో చేరాడు.